కళ్యాణ్ డిమాండ్ నామినేట్ చేస్తూ ఒక పాయింట్ అన్నాడు. ఏంటి అంటే, డిమాండ్ నిన్ను కెప్టెన్సీ రేస్ నుంచి తీసేసినప్పుడు నువ్వు నవ్వుకుంటూ వెళ్తున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు కెప్టెన్సీ టాస్క్ అనుకుంటున్నావా లేకపోతే లగ్జరీ బడ్జెట్ టాస్క్ అనుకుంటున్నావా అనేసి అన్నాడు. మరి నువ్వెట్లా వెళ్ళావన్నా కళ్యాణ్, నిన్ను కూడా కెప్టెన్సీ రేస్ నుంచి తీసేసినప్పుడు నువ్వెట్లా వెళ్ళావన్నా నువ్వు కూడా నవ్వుకుంటూనే వెళ్ళావు కదా. ఓకే డన్, యాక్సెప్టెడ్. కళ్యాణ్ క్లియర్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ డిమాండ్ ఎప్పుడు చూసినా నాకు అసలు ఛాన్సే రావట్లేదు, నాకు కెప్టెన్సీ అవడానికి ఛాన్స్ రావట్లేదు అంటున్నాడు. ఇప్పుడు మంచిగా ఛాన్స్ ఉన్నప్పుడు మాట్లాడి నీ పాయింట్స్ పెట్టి ఫైట్ చేయొచ్చు కదా, ఎందుకు గివ్ అప్ ఇచ్చినావు అనేది కళ్యాణ్ పాయింట్. కళ్యాణ్ బాధ ఏంటంటే, డిమాండ్ మంచి ప్లేయర్, అనవసరంగా గేమ్ అంతా స్పాయిల్ చేసుకుంటుండు అనేది కళ్యాణ్ పాయింట్. అండ్ డిమాండ్ నామినేట్ చేయడానికి వచ్చినప్పుడు కళ్యాణ్ ని నామినేట్ చేసిండు. అయితే నాకు ఇక్కడ ఏమర్థమైందంటే, కళ్యాణ్ ది క్లియర్ గా ఒకటే ఒక పాయింట్ అబ్బా, రీతు జస్ట్ డిమాండ్ ని వాడుకుంటుంది. ఆ రోజు కూడా కెప్టెన్సీ టాస్క్ రీతు అవ్వాలంటే డిమాండ్ ని ఘోరంగా అంటే ఘోరంగా వాడుకుంది. ఇది మాత్రం నిజం, ట్రూ. అసలు డిమాండ్ కి ఎప్పుడు అర్థం అవుతుందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. డిమాండ్ ఇంకెప్పుడు అయ్యా సీజన్ కూడా అయిపోవడానికి వస్తుంది, నీ కోసం నువ్వు వాడు, ఆమె కోసం ఎందుకు. అండ్ ఇక్కడ డిమాండ్ ని ఘోరంగా అంటే ఘోరంగా ట్రోల్స్ మీమ్స్ ఘోరంగా చేస్తున్నారు డిమాండ్ మీద. అక్కడ గొడవ అవుతున్నప్పుడు కళ్యాణ్ కి రీతుకి డిమాండ్ పోయి ఆపిండు. ఆపుతున్న టైంలో కళ్యాణ్ ఇట్లా హ్యాండ్ అన్నప్పుడు పోయి నెక్ కనబడ్డ చెయ్యి అంతకి తప్పితే అతను పోయి కావాలని ఏదో గొంతు పడదాం అనేసి అయితే కాదు. ఎందుకంటే నేషనల్ టీవీలోనే మనోడు గొంతు పట్టే అంత ధైర్యం చేస్తాడా, ఒక పాయింట్ చేస్తాడా, చెయ్యడు. అది జస్ట్ అనుకోకుండా లైక్ పోయి హ్యాండ్ పడ్డది అక్కడ అంతే. దాన్ని పట్టుకొని మీరు అందరూ అనవసరంగా డిమాండ్ నెగిటివ్ చేయకండి. ఇప్పుడు ఎందుకంటే ఎండింగ్ స్టేజ్ లో ఉన్నది, ఆ అబ్బాయి మంచిగా ఆడుతున్నాడు. నాకైతే ఈ రోజు కళ్యాణ్ ది ఎక్కడ కూడా ఒక్క సెకండ్ ఒక్క పాయింట్ కూడా రాంగ్ అనేసి అయితే నాకు అనిపించలేదు. ఎందుకు అంటే, డిమాండ్ అంటే కళ్యాణ్ కి బాగా ఇష్టం యాజ్ ఎ ఫ్రెండ్. డిమాండ్ కి ఉందో లేదో అది మనకి తెలియదు, బట్ కళ్యాణ్ మాత్రం నిజంగా అతన్ని మంచిగా ట్రూగా ఇష్టపడతాడు. డిమాండ్ అనవసరంగా రీతు మాయలో పడి తన గేమ్ ని స్పాయిల్ చేసుకుంటుడు అనేసి మనమందరం అనుకుంటున్నాం, అదే కళ్యాణ్ కూడా అనుకున్నాడు. అయితే కళ్యాణ్ డిమాండ్ కి చెప్పడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఫ్రెండ్ గా ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి నేనున్నా కూడా ఆ సిచ్యువేషన్ లో నా ఫ్రెండ్ గేమ్ ఒక వల్ల స్పాయిల్ అవుతుంది అంటే నా కెప్టెన్సీ టాస్క్ పోతుంది అన్న. ఇప్పుడు రీతు ఉంది, రీతు ఏం చేస్తుంది అక్కడ, తన సెల్ఫిష్ కోసం డిమాండ్ ని ఒక ఎర్రలాగా వాడుతుందని అయితే నాకు క్లియర్ అర్థమవుతుంది. అయితే ఇవన్నీ చూస్తూ కళ్యాణ్ అయితే తట్టుకోలేకపోయిండు, తీసుకోలేకపోయిండు. ఈ రోజు మాత్రం ఇచ్చి పడేసిండు. కళ్యాణ్ ని అందరు తప్పంటారు కదా, చైర్ ని తన్ని అమ్మ మీదకి పోవడం. కళ్యాణ్ కాదు, అక్కడ నేనున్నప్పుడు నేను కూడా అట్లనే పోయేటోని. అక్కడ తప్పు అనిపించలేదబ్బా. రీతు వచ్చి సంజనాని నామినేట్ చేసింది. నామినేట్ చేసిన తర్వాత సంజన చెప్పిన పాయింట్ ఏంటంటే, డిమాండ్ నువ్వు నైట్ టైమ్స్ బయట కూర్చోవడం నాకు నచ్చట్లేదు, నేను చూడలేకపోతున్నా అనేసి అన్నది. కాకపోతే ఆమె పాయింట్స్ ఆమె చెప్పింది. ఎవరు? సంజన పాయింట్స్ సంజన చెప్పింది. ఓకే, కాకపోతే చెప్పే విధానం తప్పు. మనకి ఏమనుకుంటుందో చెప్పే రైట్స్ అయితే అమ్ముకున్నాయి. సంజన మాట్లాడిన దాంట్లో నాకైతే ఎక్కడ తప్పైతే అనిపించలేదు. ఎందుకు అంటే, ఆమె అంత గలీజ్ గా మాట్లాడలే. లైక్ మీరిద్దరు నైట్ టైం బయట కూర్చుంటున్నారు అనడంలో అయితే తప్పు లేదు. పక్క పక్కన కూర్చుంటారు, చేతులు పట్టుకుని కూర్చుంటున్నారు అన్న కూడా తప్పు లేదు అక్కడ. అండ్ రీతు అక్క నువ్వేమంటున్నావు ఏంటి, ఇప్పుడు నన్ను నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తున్నావు, బయట జనాలు తప్పుగా అనుకోవాలా నా గురించి అంట. అసలు ఆమె ఏం తప్పు మాట్లాడింది అక్క, మీరు బయట కూర్చుంటున్నారు అన్నది, దాంట్లో తప్పు ఉంది, నాకైతే అర్థం కాలే.